ఎప్పుడేం మాట్లాడతాడో అతనికే తెలియదు. నిన్న ఒకటి మాట్లాడితే ఈరోజు అందుకు పూర్తిగా విరుద్ధంగా మాట్లాడతాడు. నిన్న మాట్లాడిన దానికి ఈరోజు మాట్లాడిన దానికి ఏ సంబంధం ఉండదు. నాకన్నీ తెలుసు అంటాడు. 24 గంటలు దాటకుండా నాకేం తెలియదు అంటాడు. ఒకసారి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదంటాడు, మరోసారి ప్రైవేటీకరణను తానే ఆపాను అంటాడు. ఒకసారి కులం కావాలంటాడు, కాపులంతా కలిసి నన్ను సీఎం చేయమంటాడు. మరోసారి కులాలేంటి, మనందరికీ జాతీయవాదం అనే కొత్త పాఠం చెప్తాడు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూటకో మాట తీరు చూసి జనం జుట్టు పీక్కుంటున్నారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయి మనిషి ఇలా పిచ్చోడిలో ఎలా పడితే అలా మాట్లాడుతుంటే ఆయన వ్యక్తిత్వం రోజు రోజుకి ఇలా కుచించుకుపోతుందేమిటి అని జనం నవ్వుకుంటున్నారు. చివరికి పవన్ కళ్యాణ్ మాటలే ఆయనకు చేటు తెస్తున్నాయని ఫ్యాన్స్ నెత్తినోరు కొట్టుకుంటున్నారు. ఏపీ పాలిటిక్స్లో పవన్ ఓ ఫన్నీ క్యారెక్టర్గా మిగిలిపోతాడేమోనని అభిమానులు భయపడుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం క్రమంగా తన స్థాయిని తానే దించేసుకుంటున్నారా? 2 నాలుకల ధోరణితో తన కొంప తానే కూల్చుకుంటున్నాడా? గతంలో తానేం మాట్లాడాను అన్నది మర్చిపోయి అవన్నీ రికార్డెడ్గా ఉంటాయనే విషయం కనీస స్పృహ కూడా లేకుండా పూర్తిగా రివర్స్లో మాట్లాడేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఏపీలో ఎక్కడికి వెళ్తే తాను అక్కడే పుట్టానని అలవోకగా చెప్పేస్తుంటారు పవన్ కళ్యాణ్. ఇవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు అలా మాట్లాడతారో, జనాన్ని ఆకర్షించేందుకు అబద్ధాల మీద అబద్ధాలు ఎందుకు చెప్తారు అన్నది అర్థమే కాదు. ఒంగోలు గోపాలనగర్ వీధి బడిలో చదువుకున్నాను. నేను బాపట్లో పుట్టాను. నేను పల్నాడులో పుట్టాను మర్చిపోకండి. ఎక్కడ పుట్టానో నాకు తెలియదు. మన సిద్ధవటాన్ని చూసి నేను అనుకుంటా ఉన్నా, ఇక్కడ నేను పుట్టుంటే ఎలా ఉండేది గ్రామంలో అనిపించింది. నేను చిన్నప్పుడు చిరాల్లో పెరిగినవాడు. బందర్లోనే పుట్టారు. నేను గుంటూరులోనే పుట్టా. నర్సపురం బస్ స్టాండ్ లో తప్పిపోయాను నేను. నిన్నగాక మొన్న విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదం జరిగితే పరామర్శించేందుకు వెళ్లి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తానే ఆపానని, తానిచ్చిన నివేదిక వలనే అది ఆగిపోయిందని అవసరం లేని మాటలు మాట్లాడి అడ్డంగా దొరికిపోయాడు పవన్ కళ్యాణ్. నిజానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే 2021లో అసెంబ్లీ తీర్మానం చేసింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయాలని కోరింది. ఇదే విషయాన్ని వైసీపీ మీడియా ముఖంగా బయటపెట్టి పవన్ కళ్యాణ్ పరువు తీసింది. నేను ఆ రోజున ఇదే దాంట్లో గత వైసీపీ ప్రభుత్వం ఇది అమ్మేస్తానంటే మేము వచ్చి కూర్చొని కొట్లాడాను. అదే దాన్నే నివేదిక రూపంలో నేను మన హోంమంత్రి గారికి తెలియజేశాను. అది మీరు చూస్తే వెంటనే దాన్ని ఆ ప్రైవేటీకరణ కూడా ఆగి ఈరోజు ఇక్కడికి వచ్చింది. ఇది మేమందరం సమిష్టిగా చేసాం, మాట్లాడాం. కాదు ఏమవుతుందంటే దీన్ని క్యాప్టివ్ మైండ్స్ అంటే మరి ఇంతకాలం ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, మీరు మాట్లాడుతున్నప్పుడు నన్ను అడగగలరు. అంటే మీరు సమస్యలు మోసేవాడి మీద మీరు ఒక పంచింగ్ బ్యాగ్ లాగా అంటే మీరు అంటున్నాను కానీ జనరల్ నేను జస్ట్ పర్సెప్షన్ చెప్తా ఉన్నా. ఎవరైతే బాధ్యతలు తీసుకుంటారో వాళ్ళ మీద ఎక్కువ ప్రశ్నలు వస్తాయి తప్ప అడగాల్సింది ఎవరు? ఒక 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు. దానికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆల్మోస్ట్ క్లోజ్ టు 10 years. ఇది అప్పటి నుంచి చేయాల్సింది. ఇవన్నీ వారసత్వపు ఇష్యూస్గా వచ్చినాయి, లెగసీ ఇష్యూస్గా వచ్చేసినాయి. నాకేముంది, నేను ఏ సమస్యల నుంచి మేము పారిపోవడానికి లేదు. పవన్ కళ్యాణ్ గారు మీడియాతో మాట్లాడుతూ నేను ఈరోజు విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు మీడియాతో మాట్లాడుతూ ఏం మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అంట స్టీల్ ప్లాంట్ని అమ్మేద్దామని చూశాడంట. ఈయన ఏదో కాగితం మీద రాసుకెళ్ళి సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారికి ఇవ్వగానే వెంటనే ఆపేశారంట. మాట్లాడటానికి అంటే రాజకీయాల కోసం ఎంత దిగజారైనా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా మాట్లాడతాడు, ఏమైనా చేస్తాడు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇది దుర్మార్గం కదా మీరు మాట్లాడేది, నీచం కూడా కదా అది. చూడండి కేంద్ర మంత్రి గారు ఏం మాట్లాడుతున్నాడు, ఏమని చెప్పాడు కేంద్ర మంత్రి గారు? ఇన్ కోవిడ్ పీరియడ్ 2018-19 and 2020-21 they earned the profit of 92 crores and 930 crores in that 2 years. But ultimately, in 2021 January, I think, our Deepam, they have decided to disinvestment for 100%. So
go for the selling of the unit to privatize the unit 100%. But during that time, Andhra government, they have passed a resolution in the Andhra Assembly opposing this disinvestment decision. Even though downfall was there, in COVID period, 2018. కేంద్ర మంత్రి గారు 2025లో చెప్పాడు ఈ మాట. 2025 జనవరిలో విశాఖపట్నం వచ్చి చెప్పాడు ఏమని, ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మొత్తం దీన్ని అమ్మేయడానికి నిర్ణయం తీసుకుంది, 100% అమ్మేయడానికి నిర్ణయం తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది, కార్మిక సంఘాలు గొడవలు చేసినాయి, అప్పటి నుంచి ఆగిపోయి ఉంది ఇది. అంతేగాని కేంద్ర ప్రభుత్వం అనేది వెనక్కి తీసుకోవడం కూడా జరగలేదు. ఇప్పుడు ఒక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలోనే కాదు, సమయం సందర్భం లేకుండా ఎక్కడికి వెళ్ళినా తన గురించి తానే చెప్పుకుంటూ అడ్డు అదుపు లేకుండా మాట్లాడేస్తూ అడ్డంగా దొరికిపోతున్నాడు పవన్ కళ్యాణ్. జూన్ 2న హైదరాబాద్ వచ్చి గద్దర్కి నేనే కారు కొనిచ్చానని ఓ పెద్ద రహస్యాన్ని బయటపెట్టినట్లు చెప్పి అబాసు పాలయ్యాడు పవన్. గద్దర్ గారు బతికున్నప్పుడు మీరందరూ ఏమయ్యారా? మీరందరూ గద్దరన్న బతికున్నప్పుడు మీరందరూ ఎక్కడున్నారు? గద్దరన్న వెన్నులో బుల్లెట్లు దిగితే గద్దరన్న నా దగ్గరికి వచ్చాడు. ఒకటి అడిగాడు ఆఫీస్కి వచ్చి, మన జర్నలిస్ట్ కాలనీలో ఉండే జనసేన ఆఫీస్కి వచ్చి, అరే తమ్మి నాకు బుల్లెట్లు దిగినీరా, నాకు వెనకాల నన్ను స్వేచ్ఛగా రే అని పిలుచుకునేంత చనువు మా ఇద్దరి మధ్య, నాకు బుల్లెట్లు దిగినీరా ఈ వెన్నులో, నడవాలంటే ఇబ్బందిగా ఉందిరా, నాకు కార్లో పోవాలంటే ఆటోలో తిరగలేకపోతున్నా, ఒక అండంగా అడుగుతున్నా, హక్కుగా అడుగుతున్నా, బండి కొనివరా అంటే ఆయన ఒక 24 గంటలు 3 రోజుల్లోనో 2 రోజుల్లోనో బండి కొనిచ్చాను నేను ఆయనకి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు నేను చెప్పుండొచ్చు, నేను చెప్పట్లా. మీకేం తెలుసు గద్దర్ గారి గురించి? గౌరవనీయులైన పవన్ అన్న గారు, మీరు ఒక నటుడుగా, గద్దరన్న అభిమానిగా తెలంగాణ ప్రజలు ఎప్పుడు మిమ్మల్ని గౌరవిస్తానే ఉంటారు. కానీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీరు మాట్లాడిన మాటలు ఒక తెలంగాణ ఆడబిడ్డగా నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. తెలంగాణ సినిమాల్లో యాక్ట్ చేస్తే రాలేదు, తెలంగాణ పొత్తులకు పోతే రాలేదు, తెలంగాణ పైసలు వంచితే రాలేదు, తెలంగాణ లాబీలు చేస్తే రాలేదు. తెలంగాణ పోరాటం ఓ సాయుధ పోరాటం, తమ రక్తం చిందించిన గడ్డగా నిలబడ్డ తెలంగాణ బిడ్డల త్యాగాల పోరాటం. పవన్ కళ్యాణ్కు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. ఏంది చదువుకుండా ఆయన? సినిమా వాళ్ళు ఎవడు చదువుకోడు, సినిమాల్లో ఎవడు ఉంటాడు? చదువు లేనోడు, శీలం లేనోడు, సంస్కారం లేనోడు, తాగుబోతులు, వాగుబోతులు, వదురుబోతులు, తిరుగుబోతులు వాళ్ళే కదా. సినిమాలు ఒక మంచి సినిమా, దేశభక్తి సినిమా ఒకటి తీసినరా? ఒక్కటి చెప్పండి. అన్ని బూత్ సినిమాలే కదా. అట్లాంటి వాడు ఏం మాట్లాడుతున్నాడు? వాడిని ఉప ముఖ్యమంత్రి చేయడమే తప్పు. ముఖ్యమంత్రి కూడా అట్లాంటి వాడే. ఇప్పుడు ఎన్టీ రామారావు బొమ్మ పెడుతుండ్రు. ముఖ్యమంత్రి ఎవరు? ఎన్టీ రామారావు మీద దాడి చేసి ఎన్టీ రామారావు చెప్పులతో కొట్టినోడు కదా, వీళ్ళే కదా. ఎన్టీ రామారావు చావు కారణమైనోడే కదా. అతను మళ్ళీ ఎన్టీ రామారావు బొమ్మ పెట్టుకుని తిరుగుతున్నాడు. తాను ముఖ్యమంత్రి అవ్వాలంటే కాపులు అవసరమని, కాపులు ఓటు వేస్తేనే తాను ముఖ్యమంత్రి అవుతానని బహిరంగంగా చెప్పిన పవన్ కళ్యాణ్ ఇటీవల తన సొంత సామాజిక వర్గాన్ని తిట్టిపోశారు. నాకు కాపులు అవసరం లేదని బహిరంగంగా ప్రకటించారు. నేను పుట్టిన కులాన్ని గౌరవిస్తాను. మీ వెనకబాటుతనం, మీ కోరికలు ఉన్నాయి కదా. ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు. మీరు ఓటేయండి, అవి చూపిస్తాం. మీరు కాపులకి ఏం చేశారు ఇవన్నీ మాట్లాడుతుంటే నేను ఒక కాపుల కోసం ఆలోచించడం రాలా. నేను రెల్లి సమాజం గురించి ఆలోచిస్తాను, మాల సమాజం గురించి ఆలోచిస్తాను, మాదిగ సమాజం గురించి ఆలోచిస్తాను, బీసీల సమాజం గురించి ఆలోచిస్తాను, అన్ని ఉన్నత సోకాళ్ళు ఓసీ కాస్టుల గురించి ఆలోచిస్తాను, అందరూ బాగుండాలని ఆలోచిస్తాను. నేను దయచేసి ఒక కులానికి పరిమితం చేయాలనుకున్నా, ఒక ప్రాంతానికి పరిమితం, దాన్ని మీరు ఎదురుదాడి చేయండి. మన అందరి కోసం పనిచేస్తాం. నేను ముఖ్యమంత్రి కావాలి, అందుకు మీ సహకారం కావాలి అనే పబ్లిక్ మీటింగ్లో మాట్లాడిన పెద్ద మనిషి మొన్న ఈ మధ్య ముఖ్యమంత్రి కావాలని తానెప్పుడూ అనుకోలేదని అలవోకగా అబద్ధం చెప్పేశాడు. మీరు సీఎం అనే పదం వాడినప్పుడల్లా మీరు ఒకటే గుర్తుపెట్టి, నాకు 46%, 48% ఓటింగ్ ఇవ్వండి. అప్పుడు మనం జనసేన అనేది ఒక రోజులో పుట్టింది కాదు, ఒక 25 ఏళ్లుగా నాలో రగులిన ఒక ఆలోచనలకి ప్రతిరూపం. నేను ఏ స్థాయి నాయకుడిని అవ్వాలని ఆస్తి జనసేన పార్టీ పెట్టల, ఒక ముఖ్యమంత్రి అయిపోవచ్చు అన్న ఆలోచనతో పెట్టల.
ఒక పార్టీని పెడితే ఎంత సమాజంలో ఎంత మార్పు తీసుకురాగలం. చిక్బళ్ళాపూర్కి చెందిన ఒక ఆడబిడ్డ వచ్చి నాకు అవినీతిపైన పోరాటం చేయాలని, నాకు నువ్వు ఆయుధం ఇవ్వన్నా, నువ్వు ప్లాట్ఫామ్ ఇవ్వంటే నేను అలాంటి వాళ్ళ కోసం పెట్టాను పాట. అబద్ధాలు చెప్పేవాడికి జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండాలి. జ్ఞాపక శక్తి లేనివాడు అబద్ధాలు చెప్పకూడదు. ఏ రోటికాడ ఆ పాట పాడే పద్ధతిలో పవన్ కళ్యాణ్ తాను కొన్నేళ్ల క్రితం ఏం మాట్లాడాడో దానికి పూర్తి విరుద్ధంగా మాట్లాడుతూ తన పొలిటికల్ క్యారెక్టర్ని డ్యామేజ్ చేసుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ అనేవాడికి ఓ నిబద్ధత లేదని, కేవలం సినిమా పాపులారిటీ, కాపుల సహకారంతో మాత్రమే రాజకీయంగా మనుగడ సాగించాడని మాట్లాడుకుంటున్నారు జనం. చంద్రబాబు నాయుడు, జగన్ వంటి నేతల గురించి జనానికి ఓ స్పష్టమైన అవగాహన ఉంది కనుక పెద్దగా పట్టించుకోరు. కానీ ప్రజల జీవితాల్లోకి చొచ్చుకొచ్చి వాళ్లకు ఇంటి మనిషిలాగా రకరకాల హామీలు ఇచ్చి కబుర్లు చెప్పి ఇప్పుడు తాను మాట్లాడిన దానికి అడ్డంగా విరుద్ధంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తన స్థాయిని తానే క్రమంగా దిగజార్చుకుంటున్నాడు. ఆయన మాటలే ఆయనకు చేటు తెస్తున్నాయి.